అరుణాఖ్యాం భగవతీం అరుణాభావ విచింతయేత్పాశాంకుశధరాం దేవీం ధనుర్బాణం శివాం అష్టబాహుం త్రినయనీం కేలందీ అమృతాం వదౌ సగరచ్చైవ శృంగార రసాస్వాదర లంపటాన్ సభాసదా సర్వాన్ సాధకేంద్ర సభాస్థలే. శ్రీకృష్ణ పరబ్రహ్మజన్మం జరిగింది. వసుదేవుడు స్వామిని తీసుకున్నాడు, బుటలో పెట్టుకున్నాడు, యమునను దాటాడు. యమున తనంతట దారి ఇచ్చింది. రేపల్లె దగ్గరికి వెళ్ళాడు. నందుని యొక్క భార్య యశోద అప్పుడే యోగమాయన పుత్రికగా జన్మించి ఉంది. ఆ పుత్రికను మళ్ళీ బుట్టలో పెట్టుకున్నాడు. ఈ బిడ్డని యశోద దగ్గర పడుకోబెట్టాడు. ఈ సంఘటన జరిగినంతసేపు కూడా యశోదమ్మకు ఏమీ తెలియదు. వనజాక్షి తెచ్చుటయును తన సుత కొనిపోవటయును, వనజాక్షుని తెచ్చుటయును తన సుత కొనిపోవటయును, తానెరుగక మోగిన నిద్ర చొక్కియుండే వనజాక్షిరే వసుధాధీశ. వనజాక్షి ఆరే వసుధాధీశ. ఓ పరీక్షణ్ మహారాజా, తన బిడ్డను తీసుకుపోవడాన్ని, ఆడపిల్లను తీసుకుపోవడాన్ని, మగబిడ్డను తెచ్చి తన పక్కన పొత్తిళ్లలో పడుకోబెట్టడాన్ని ఏ మాత్రమూ తెలియకుండా యశోదాదేవి యోగ నిద్రతో ఉందయ్యా. అది పరబ్రహ్మ స్వరూపము లీలా అంటూ పరీక్షణ్ మహారాజు సుఖమహాయోగి వివరిస్తున్నాడు. ఇక్కడ తెల్లవారింది. తెల్లవారేటప్పటికి కంసుడికి తెలిసి బిడ్డ పుట్టింది. అష్టమ గర్భం బిడ్డ పుట్టింది అనేటప్పటికీ వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. కత్తి తీసుకొని వచ్చాడు. బిడ్డను చంపుతా అన్నాడు. అప్పుడు దేవకీదేవి ఆయన యొక్క కాళ్ళకు అడ్డం పడింది. అన్నా కంసా క్షమించు అన్నా, నువ్వు పొరపాటు అయిపోయిందన్నా. నీకు ఆ రోజు ఆకాశవాణి ఏం చెప్పింది? అష్టమ గర్భాన జన్మించే బాలుడు మాత్రమే నిన్ను చంపుతాడని చెప్పింది కదా. ఇక్కడ పుట్టింది ఆడబిడ్డయ్యా. అన్న శమింపమన్నా తగదు అల్లుడుగాది మేనకోడలో. అన్న శమింపమన్న తగడు అల్లుడుగాడిది మేనకోడలో. మనన సేయుమన్నా. అన్నా, అల్లుడు కాదయ్యా పుట్టింది 8వ గర్భంలో. ఆడబిడ్డయ్యా. విను మానిని చంపుట రసపాడి కాదన్నా. విను మానిని చంపుట రాసపాడి కాదన్నా. అన్నా కంసా, నువ్వెంత వీరుడివయ్యా. ఈ సూరసేన మహారాజు యొక్క కుమారుడిగా రాజ్యాలన్నీ జయించావు. నువ్వు రాస వీరుడివి కదటయ్యా. ఎవడన్నా రాస వీరుడు ఆడపిల్లని పసిబిడ్డను చంపుతాడా? ఇది రాసపాడి కాదన్నా. పాడి అంటే ధర్మము. ఇది రాజుల యొక్క ధర్మం ఏమాత్రమో కాదన్నా. సుకీర్తివై మనగదన్నా. నీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మాసిపోతాయన్నా. ఇంతవరకు ఎంతో మంది శత్రురాజులను సంహరించావు, అక్కడ వీరుడు అని కీర్తి పొందావు. ఎప్పుడైతే ఈ పసిబిడ్డను సంహరించావో నీ కీర్తి మొత్తం మాయమైపోతుందన్నా. మహాత్ములు పోవు త్రోవ కాదు ఇది అన్నా. గొప్పవాళ్ళు నడిచే త్రోవ ఇది కాదన్నా. భవసహోదరి కదన్న నినం శరణంబ వేడెదన్. ఆ విధంగా దేవకీదేవి కంసుని యొక్క పాదాల మీద పడి ప్రార్థించింది. అయినా అతను వినలేదు. మూర్ఖుడు. ఎంతసేపటికి చెప్పుకున్నాం కదా, అన్ని సమయాల్లో కూడా విష్ణుమూర్తి యొక్క భావనలోనే ఉన్నాడు. విష్ణుమూర్తి అష్టమ గర్భంతో తనను చంపేస్తాడని చెప్పుకున్నాం కదా మనము. అనుకునేటప్పటికి బిడ్డను తీసుకున్నాడు. ఈ విధంగా పసిబిడ్డని గాలిలోకి ఎగరేసాడండి. ఎగరవేసి ఆ కత్తి కింద పెట్టేటప్పటికి ఆ కత్తి మీద పడి ఆ బిడ్డ శిరస్సు తెగి నేల మీద పడాలని అతని యొక్క కోరిక. కానీ అలా జరగకపోయేటప్పటికి ఆ యోగ మాయ కాస్త ఆకాశంలోకి ఎగిరిపోయింది. భద్రకాళి రూపంలో అవతరించింది బ్రహ్మాండమైన యోగమాయ. అప్పుడు విష్ణుమూర్తి అంతకుముందు పంపించేటప్పుడే చెప్పాడు యోగమాయకి, యోగమాయ నువ్వు యశోదా గర్భంలో జన్మించంటే యోగమాయ అడిగింది, స్వామి ఎప్పుడూ వైకుంఠంలో ఉండేవాళ్ళం కదా, నీ సేవకులుగా మేమందరం కూడా, మరి భూమి మీదకి డ్యూటీ వేస్తున్నావు కదా, నాకేంటి లాభం అందట. నీకు బ్రహ్మాండమైన లాభం ఉంటుంది. నన్నెట్లాగైతే శ్రీ మహావిష్ణువుగా కొలుస్తున్నారో, శ్రీ మహావిష్ణువు సోదరి గారి అన్ని చోట్ల కూడా భారతదేశం అంతా ప్రపంచమంతా కూడా భద్రకాళి కనకదుర్గ ఈ రూపంలో 31 అమ్మవారి రూపాల్లో నేను కొలుస్తారమ్మా, ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఆహా ఎంత అదృష్టం స్వామి, భూమి మీద నీతో సమానంగా తిరుపతిలో నువ్వు పూజలు అందుకుంటూ ఉంటే విజయవాడలో నేను పూజలు అందుకుంటూ ఉంటానా, ఇంత అదృష్టం ఇచ్చావు కదా అని చెప్పి ఆమె ఆ రోజు పొంగిపోయిందటండి. ఆమె వెంటనే ఆకాశంలో ప్రత్యక్షమైంది. కంసుని చూస్తూ క్రూరమైన నిప్పుల వంటి కళ్ళతో చూస్తూ ప్రశ్నిస్తూ ఆమె చెప్తూ ఉంది, తెంపరివై పొరింపొరి దేవటి బిడ్డల చిన్ని కుర్రలం చంపిది వింకనైనా
ఉపశాంతి వభింపక రాళ్ళ మీద నొప్పింపక నిశిరో ఇది వీరమే. ఓయి కంస, ఇప్పటి వరకు దుష్టుడివై చిన్న చిన్న పసిపిల్లలని చూడకుండా కూడా అందరినీ చంపేశావు కదా, నువ్వెంత దుర్మార్గుడవయ్యా. ఇప్పుడు ఆడపిల్లగా పుట్టి నన్ను కూడా చంపుదామని చూశావే, ఇక నీకు చావు మూడింది. నా సరసంజనించి నాతో పాటి సమానంగా ఒకడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు చెప్పల. చూడండి ఎంత ధర్మగర్భము. రచనలో నర్మగర్భమే, కథలో మర్మగర్భమే. వసుదేవుడు ఎక్కడ ఉన్నది చెప్పల. చెప్పకుండా నా సరసంజనించి చంపెడు వీరుడొక్క దశ సత్కృతి నందడు వాడు దుర్మతి. సత్కృతి నందడు వాడు దుర్మతి. అదిగో పుట్టాడయ్యా ఒక చోట, వాడు సిద్ధముగా ఉన్నాడు, నిన్ను చంపడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్పి మాయమైపోయింది. కంసుడు వణికిపోయాడు. దేవకీ దేవుల్ని మళ్ళీ చెరసాలలో వేశాడు, మళ్ళీ తాళాలు పెట్టించాడు, మళ్ళీ బంధించేశాడు. ఆ కాసేపే బయటికి తీశాడు ఈ పిల్లని చంపడానికి. మంత్రులందరినీ పిలిచాడు, మంత్రులందరితో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మహారాజులు కానీ పెద్దవాళ్ళు కానీ తాము చేయదలుచుకున్న పనుల్ని, తమ మనసులో ఉన్న పనుల్ని తమకు తెలియనట్లుగా తమ చుట్టూ వాళ్ళ చేత పలికిచ్చి అది నిజమని ఒప్పిస్తారు. ముఖ్యమంత్రి గారు కూర్చుంటారు, మంత్రి వర్గాన్ని సమావేశపరుస్తాడు, తన మనసులో మాట చెప్పడు, ఈ విధంగా చెయ్యాలి అనుకుంటాడు. చెయ్యాలనుకున్న మాట అప్పటికే సర్క్యూట్ అయిపోతూ ఉండి మంత్రులందరూ అవును అలా చేసింది అంటారు. చూసారా, మీరు చెప్పారు కాబట్టి నేను చేశానంటాడు. ఇక్కడే కాదు, రామాయణంలోనూ అదే జరిగింది. తెల్లవారితే శ్రీరామచంద్రుడికి మహా పట్టాభిషేకం జరగాలి. అప్పుడు కాపురం జరుగుతూ ఉన్నది, సీతారాముల యొక్క దాంపత్యం జరుగుతూ ఉన్నది. దశరథుడికేమో మనసులో కోరిక, కానీ కైకకేమో వాగ్దానం చేశాడు, ఏమని భరతునికి రాజ్యం ఇస్తాన్ని. ఆ రాజ్యం ఇస్తాన్న వాగ్దానాన్ని తప్పాలి అంటే తనకు నేనుగా తను తప్పలేడు. మంత్రుల మొత్తాన్ని సమావేశం చేశాడు. తెల్లవాడు చేసి నేను రేపే రాముడికి పట్టాభిషేకం చేస్తాను, మీ ఒపీనియన్ ఏంటి అన్నాడు. ఏమంటాడు? రాజుగారు చెప్పగానే రాజుగారు కాదు అంటే మంత్రివర్గం నుంచి ఊస్టింగ్ చేస్తారన్నమాట. వెంటనే అవును అన్నారు. చూసారా, నాదేం లేదు మనసులో మాట, మీరే చెప్పారు రాముడు చేయమని చెప్పారని, కాబట్టి రాముడు చేయమని మీరు చేయమని చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, వెంటనే రెడీ చేసుకున్నాను అనమాట. ఇట్లా ఉంటాయన్నమాట. ఈ మంత్రులందరినీ కూర్చోబెట్టి ఈ మంత్రులందరూ కూడా ఏమని చెప్తున్నారంటే, అయ్యా కంస, నీవు చంపబడతావు అని మనకు ఆకాశవాణి చెప్పిందన్నావు కదా, ఆ పలుకులు ఖాయం. ఆ పలుకులు ఖాయమైన తర్వాత మనం ఈ విష్ణుమూర్తి ఎక్కడికి పోయినాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు సస్పెన్స్గా ఉందన్నమాట విష్ణుమూర్తి. పురాణాల్లో కూడా మనకు తెలియని స్క్రిప్ట్ ఉంటాయండి. మనం ఈరోజు ఇంగ్లీష్ సినిమాలు అయిపోయిన తర్వాత, జాకీ చైన్ సినిమా అయిపోయిన తర్వాత వెనకాల స్క్రిప్ట్ పడుతూ ఉంటుంది, ఫలానా యాక్షన్, ఫలానా సీన్ అని. వాల్మీకి రామాయణంలో ఎప్పుడో ఉంటున్నది. వాల్మీకి రామాయణం ముందులోనే ఉంటుంది, వెనకలోనే ఉంటుంది. మీరు చూడండి, కథాగమనంలో ముందులోనే తొలి పాదంలోనే జరిగే కథ మొత్తం ఇంట్రడక్షన్ వస్తుంది, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ వస్తుంది. ప్రతి చోట టర్నింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ప్రతి చోట ఒక్కొక్క టర్నింగ్ పాయింట్లో కథ మలుపు తిప్పుతూ వెళ్ళిపోతాం. అది మన యొక్క భారతీయుల యొక్క రచనా విధానం అన్నమాట, మన భారతీయుల యొక్క గొప్పదనం. అలాగే ప్రతి చోట కూడా ఒక స్త్రీని ఇంట్రడక్షన్ చేస్తాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఒక చోట శబరిని, ఒక చోట మందరని, ఇట్లా ప్రతి రామాయణం ప్రతి మలుపులోనూ కూడా ఒక స్త్రీ కనిపిస్తుంది. మొట్టమొదటి మందరతో మలుపు తిరుగుతుంది, తర్వాత శబరితో మళ్ళీ సుగ్రీవుడితో మలుపు తిరుగుతుంది, మళ్ళీ అక్కడ తారతో మలుపు తిరుగుతున్నది, చివరితో మండోదరితో మలుపు తిరుగుతుంది. ఈ విధంగా ఎంతో కథాగమనాన్ని చెప్పడం కూడా మన వాళ్ళ యొక్క, మన భారతీయుల యొక్క గొప్పతనం అన్నమాట. ఆ విధంగా మంత్రులు అంటూ ఉన్నారు, భవదీయోజ్వల బాహుశాప విలసద్బాణవళి భగ్ములై, భవదీయోజ్వల బాహుశాప విలసద్బాణవళి భగ్ములై, దిగుజాదీశ్వర క్రియంబడిలో ఏ దేశములందాగిరో. కంస, నీవు సామాన్యమైనటువంటి వాడివా? ఎంత వీరుడివి కంస, ఎంత గొప్పవాడివి. వీళ్ళందరూ కూడా, నీ శత్రువులందరూ కూడా ఎక్కడెక్కడికి పారిపోయేవారో నీకు తెలుసు కదా. శివునంచొచ్చెరో, బ్రహ్మదొందెరో, హరిన్ సేవించెరో. వాళ్ళందరూ, నీ శత్రువులందరూ కూడా శరణ వేయటానికి శివుడి దగ్గరికి వెళ్ళాడు, హరి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు కదా. మౌని వృత్తి వనాంతరములన్ నిల్చెరో, మనకు శోధింపదగున్ వల్లభ. ఓ వల్లభ, ఈ పుట్టిన బిడ్డ ఎక్కడికో పారిపోయాడు అనుకుంటూ ఉన్నాడు నీ శత్రువు. ఎక్కడికి పోలా, ఎక్కడెక్కడో ఈ చుట్టుపక్కలనే ఉంటాడు. ఈ చుట్టుపక్కల ఉన్నవాడిని ప్రతి పల్లె గాలిద్దాం, మన రాజ్యంలో ప్రతి ఊరు గాలిద్దాం.
ప్రతి ఊరు గాలించి ఆ పుట్టిన బిడ్డని పట్టుకుందాం, చంపేద్దాం అని చెప్పి కంసుని యొక్క మంత్రివర్గం అంతా తీర్మానించింది ఆ తెల్లవారి. ఇక్కడ రేపల్లెలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అర్ధరాత్రి పూట యమున దాటి కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపం ఆ రేపల్లెకి వచ్చాడో మొట్టమొదటిసారిగా గుర్తుపట్టింది గోవులు. తర్వాతనే మనందరం కూడా అక్కడ దేవకీ వసుదేవుల తర్వాత గుర్తుపట్టింది గోవులు. గోవులు గుర్తుపట్టాయట. గోవులు గుర్తుపట్టికి ఆ రాత్రిపూట అర్ధరాత్రి పూట కేళ్ళు రెగ మసగలేగలు, అర్ధరాత్రి పూట ఆనందంతో గెంతులేయుగా లేక తోడలు, పగల పూట గంతులు వేస్తాయి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అమ్మ పక్కన అంబ అంటూ. అర్ధరాత్రి పూటే ఈ రేపల్లెలో ఎన్ని ఇళ్ళున్నాయో తెలుసండి? 5 లక్షల ఇళ్ళున్నాయట. వాళ్ళందరూ బ్రహ్మాండమైనటువంటి గొల్ల యాదవులు అన్నమాట, ధీరులైన యాదవులు. పశు సంపద, అమితమైన పశు సంపద. శత్రువులకు వాళ్ళంటే వన్నులో భయం అన్నమాట. వాళ్ళకి నందుడు రాజు. నందుడు కంసుని యొక్క సామంత రాజు, కంసునికి కప్పం చెల్లించేటటువంటి రాజు. నందుడు అంటే కంసుడికి కూడా భయమే. ఎంతసేపు కథ జరుగుతున్నంతసేపు పోతన్న పంపిస్తాడు, ఇంకొకళ్ళని పంపిస్తాడు. మొదలుగా యువతలే కదా రేపల్లె, నేరుగా తానే వచ్చి అటాక్ చేయొచ్చు కదా. అలా ఎక్కడా మీకు జరగదు. అంటే ఎంత భయమో చూడండి. ఆ కేళ్ళురిగ మసగలేగలు, ఈ లేగ దూడలన్నీ ఆనందంతో గింతేటండి. మల్లడిగు నిరంకెలిడియ మద వృషభంబుల్, మల్లడిగు నిరంకెలిడియ మద వృషభంబుల్. ఈ పెద్ద పెద్ద ఆంబోతులు ఉంటాయి చూసారా, ఈ ఆంబోతులన్నీ కూడా అంబా అంబా అని పెద్దగా ఉత్సాహంగా అరిచాయన్నమాట. పెళ్ళుగ పొదుగుల మొదుగుల తల్లించెన్ బాలు బాల సంభవ వేళన్, పెళ్ళుగ మొదుగుల పొదుగుల తల్లించెన్ బాలు బాలు సంభవ వేళన్. గోవుల యొక్క శిరముల నుంచి పాలు ధారగా కారడం ప్రారంభించాయటండి. మామూలుగా గోవుల యొక్క శిరముల నుంచి చేదితే కానీ పాలు రావు, చేపు చేస్తే కానీ పాలు రావు. అట్లా ఎప్పుడైతే చేపు చెయ్యకుండానే అవి ఆనందంగా ఇదిగో పరబ్రహ్మ మన మధ్యకు వచ్చాడు, పశువుల కొట్టాల మధ్యకు వచ్చాడు, ఇక మనతో ఉంటాడు, మనల్ని ఆడిస్తాడు, పాడిస్తాడు, మనల్ని అడవికి తీసుకు వెళ్తాడు అని చెప్పి అన్ని ఆనందించాడు. తెల్లవారేటప్పటికి నందుడికి తెలిసిపోయింది వార్త. అయ్యో యశోదమ్మ మగబిడ్డ పుట్టాడు అంతా కూడా సంబరం పుట్టిందిరా. ఆమెన నందుడు ఆనందం పట్టలేక ఆరగసదిబెడి వారికి పొగటిటి వారికి, ఆరగసదిబెడి వారికి పొగటిటి వారికి. ఆరగసదిబెడం అంటే మంత్రాలు చదువుతూ ఉంటారన్నమాట పండితులు. పొగటిటి వారు అంటే భట్రాజులు అన్నమాట. ఈ వాళ్ళందరినీ పిలిచాడట. విద్యలన్ బ్రతుకు వారికి, విద్యలు అంటే గారడి విద్య, రకరకాలైన విద్యలు ఉంటాయన్నమాట మన భారతీయ కళల్లో. పల్లెటూళ్ళలో గ్రామీణులను ఆనందింపజేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ సినిమాలు టీవీలు రాకముందంతా కూడా వీధి నాటకాలు, తోలుబొమ్మలు వీళ్ళందరినీ పిలిపించాటండి. తెల్లవారి రేపల్లికి పిలిపించేశాట. ఆరగదటి వారికి పొగటి వారికి విద్యలన్ బ్రతుకు వారికి లేమిన్, చేరిన వారికి కోరకమును నందుడిచ్చే బోధన చేయమన్. ఆ విధంగా వాళ్ళందరినీ పిలిచాడు, గోవుల్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు బిడ్డ పుట్టాడు అని. నందుడి పరిస్థితి ఎలా ఉంటే రేపల్లె మొత్తం తెలిసిందట. ఆడవాళ్ళందరూ కూడా అయ్యో నందుడు మహారాజు కదా, యశోదమ్మకి బిడ్డ పుట్టాడట, ఆ బిడ్డని మనం చూసొద్దామని చెప్పి ఈ గోప స్త్రీలందరూ కూడా ఆనందంగా యశోద ఇంటికి రావడం మొదలుపెట్టారట. తెల్లవారేటప్పుడు జరుగుతూ ఉన్న ఈ సంఘటనలన్నీ ఒక క్రమ ప్రకారంగా వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ గోప స్త్రీలైనటువంటి మహిళలందరూ కూడా ఏమినోము ఫలము ఇంతక పెద్ద వార్తక వింటిమి అవలలారా వీణులలరా, మన యశోద చిన్ని మగవాణిని కనినట్ట చ్యుతివర్తమమ్మ సుతలలారా. అందరూ ఆ యశోదమ్మ ఇంటికి వచ్చారు, ఆ బిడ్డను చూశారు. పూర్వకాలం ఈ సిజేరియన్స్, ఈ హాస్పిటల్స్, డెలివరీస్లు, ఈ గందరగోళాలు ఏం లేవు కదా. ఎక్కడైనా మంత్రసానే ఉండేది. ఎంత మహారాజైనా మంత్రసాని చేతిలో పురుడు పోసుకోవాల్సిందే. అట్లా ఆ రోజుల్లో పురుడు అయిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ఏ ఊళ్ళో ఏ గ్రామంలో ఏ బిడ్డ పుట్టినా సరే ఆ బిడ్డకి బారసాలలో వేసి నామకరణం చేసిన దాకా ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ఆ బాలింతరాలైనటువంటి ఆ స్త్రీకి చేదోడు వాదోడుగా ఉండి అన్ని పనుల్లో సాయం చేసేవాట. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈ గోప వనితలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ బిడ్డను చూసి ఆనందం వ్యక్తం చేసి తమ వంతుగా సహాయం చేయడం ప్రారంభించారు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.
ఆ